ఇప్పుడు ఎక్కువ మందిని కీళ్ళ నొప్పులు వేధిస్తున్నాయి. దీనికి మన సాంప్రదాయ వైద్యంలో చక్కటి పరిష్కారాలున్నాయి. ఆవ నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ 4 వెల్లుల్లిపాయలు వేసి వేడి చేసి నొప్పులున్న భాగాన రాసుకుంటే నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కీళ్ళ నొప్పులకు జాజికాయ పేస్ట్గా పనిచేస్తుంది. జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలక్కాయలు వీటిని ఒక్కొక్క భాగంగా తీసుకొని సొంటి చూర్ణంతో తేనెతో కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. చేదు పుచ్చవేరు, పిప్పళ్ళు, బెల్లం కలిపి వాటిని మాత్రలుగా చేసుకొని ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణం కలిపి నొప్పి ఉన్న భాగాన మర్దన చేసుకుంటే చాలా త్వరితంగా కీళ్ళ నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇంకా హార్మోన్ల అసమతుల్యత, సోరియాసిస్, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, థైరాయిడ్ ప్రభావంతో కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి. అధిక బరువు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పుల వంటి అలవాట్లు కూడా కీళ్ళ నొప్పుల సమస్యకు కారణమవుతాయి. కీళ్ళ నొప్పులను దూరం చేసుకోవాలంటే ఆవ నూనెను రోజుకు 2 సార్లు మసాజ్ చేయడం వల్ల త్వరగా ఉపశమనం పొందొచ్చు. ఉల్లిపాయలు, ఆవాలు సమభాగాలుగా తీసుకొని బాగా నూరి కీళ్లపై మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గిపోతాయి. 10 గ్రాముల తులసి రసాన్ని 10 గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరింత సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.